ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులు అండి. గురువు గారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాడి వేడి స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఇంతకుముందు జగన్ గారికి చంద్రబాబు ఒక్కడే కాంపిటీషన్, కానీ ఇప్పుడు జగన్ గారికి సొంత ఇంట్లోనే ప్రతిపక్షం తయారైపోయింది చెల్లి రూపంలో. సో ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే చంద్రబాబు అవుతాడా అనేది ప్రశ్న. ఏమంటారు మీరు? వాస్తవంగా జ్యోతిష్య ప్రకారంగా కానీ లేదా ప్రజానాడి ప్రకారంగా కానీ ఏంటంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత. అయితే ఇందులో దైవ నిర్ణయం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. దైవ నిర్ణయం అంటే ఎవరిని అదృష్టం అనేది వరిస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజానాడికి దైవానుగ్రహానికి ఏంటంటే దైవానుగ్రహం వల్ల ప్రజలలో మార్పు అన్నది ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది, మనస్సు అనేది చేంజ్ అవుతుంది. దీని ప్రకారంగా తీసుకున్నట్టయితే మనకు జ్యోతిష ప్రకారంగా దైవానుగ్రహం అనే దాని ప్రకారంగా తీసుకుంటే 100% 100% టీడీపీ గెలిచి తీరుతుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? కొంతమంది ప్రముఖ జ్యోతిషులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఫేమస్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా జరిగిన ఒక నెల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో ప్రిడిక్షన్ మొత్తం పరిశీలించి ఖచ్చితంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారని చెప్పడం జరిగింది. మీరేమో దానికి విరుద్ధంగా చెప్తున్నారు. ఇది ఎలా నమ్మచ్చు అంటారు మరి? వాస్తవంగా అయితే ఎవరు ఎన్ని అనుకుంటున్నా నేను చెప్పేది కరెక్టు అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్ని, పాలిటిక్స్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ గురించి చెప్పకూడదు, జ్యోతిష ప్రకారంగానే చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా చెప్పడం అన్నది కాదు, ఏది జరగబోతున్నది అన్నది కూడా మనము క్లారిటీ ఇవ్వాలి. అందులో జాతకరీత్యా కొంత ఆపోజిట్ ఎవరికి, జగన్కి జాతకరీత్యా జాతకరీత్యా ప్రజలలో వచ్చేటప్పటికి 2 విధాలను అటు ఇటు సమపాలనలో ఉన్నాడు. అంటే ప్రజాభిప్రాయంలోకి వచ్చేటప్పటికి సమపాలనలో ఉన్నాడు. ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే మనకు రేపు ఎలక్షన్ జరగబోయేటువంటి సమయం తీసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిసి ఉండడం, ఎవరు, తెలుగుదేశం, జనసేన కూడా కలవడం, ఇది కొంతవరకు కలిసి వచ్చే అంశము. ఆ విధంగాను ప్రజాభిప్రాయ ప్రకారంగాను జాతకరీత్యాను ఇప్పుడు డి అంటే డి అన్నట్టుగా ఉంది. వీళ్ళిద్దరూ కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. జగన్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఇందులో ఫైనల్గా నిర్ణయం ఏమిటి అంటే అధిక శాతం స్థానాలని గెలుచుకునే అవకాశం టీడీపీకి మాత్రమే దక్కుతుంది. అయితే జగన్ పూర్తిగా రఫ్ బాగా స్ట్రాంగ్గా ఇచ్చినప్పటికీ కూడా వ్యత్యాసం కొద్ది తేడాతో ఓడిపోయే ఛాన్స్. సార్, ఇప్పుడు చంద్రబాబు జాతకం బాగుందంటారా మరి? మీరు దైవానుగ్రహంతో అవుతుంది అంటున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు రాజశ్యామల యాగం కూడా, చండీ యాగం కూడా చేసినట్టున్నారు. సో అది కూడా ఫలితాన్ని ఇవ్వడం, లేకపోతే ఆయన జాతకరీత్యా కూడా ఫలితాన్ని పొందే అవకాశం ఏదైనా ఉందంటారా మరి? జాతకరీత్యా కూడాను తన జాతకరీత్యా అప్ అండ్ డౌన్లే ఉన్నాయి చంద్రబాబు జాతకరీత్యా. అంటే ఇక్కడ మహర్జాతకుడు అని చెప్పడానికి ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా లేదు. ఓకే, అంటే 100% ఈయనే మహర్జాతకుడు, 100% ఈయనే మహర్జాతకుడు అని చెప్పడానికి కూడా ఇక్కడ లేదండి. ఇద్దరిలోనూ అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. అందులో ఇక్కడ ఏంటంటే ఇతను చేసినటువంటి కొన్ని పూజా ఫలాలు, రెండోది వచ్చేసి ఇంకొక పార్టీని కలుపుకొని వెళ్ళడము, రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి ఏమిటి అన్నది ప్రధాన అంశం. అలా తీసుకుంటే దాని ప్రకారంగా కూడాను టీడీపీ గెలిచే అవకాశమే, అంటే అతి తక్కువ శాతంతో మెజార్టీ, అంటే మన వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ఒక తక్కువ. అంటే ఈ పార్టీ అనేది సపోజ్ మనకున్న స్థానాల్లో ఈ వైఎస్ఆర్సీపీకి మించి ఒక 10%, అంటే సపోజ్ ఇప్పుడు ఒక 50 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునింది అనుకోండి, మిగతా స్థానాలన్నీ 2 కలిపి గెలుస్తాయి. సార్, ఇక్కడ ఇంకో చిన్న సందేహం. ఇప్పుడు
జగన్కు ప్రత్యర్థిగా ప్రతిపక్షంగా తన సొంత చెల్లి తయారైంది కదా, అవును. మరి ఆమె జాతక రీత్యా ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా ఈ క్రమంలో? లేదండి, అంతేనా? లేదు. ఆమె చాలా సందర్భాల్లో కూడా జస్ట్ ప్రచారాల వరకే ఉండడం, ఆ తర్వాత పోటీ చేయకపోవడం. ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ గా పార్టీ పెట్టి పోటీ చేస్తా అని చెప్పడం, దాని తర్వాత చివరి మూమెంట్ లో విరమించుకోవడం. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ ఉందంటారా? అంతే. ఆమె ఆ పార్టీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్లో విలీనం చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గెలవడం అనేది సాధ్యం కాని పని అండి. సార్ అదే విధంగా ఇప్పుడు ప్రధాన పోటీగా చంద్రబాబు వర్సెస్ జగన్ అని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా మనము కీరోల్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఆయనదేమన్నా పాత్ర ఉందంటారా సార్? మరి అంటే ఆయనకు కూడా గతంలో పోటీ చేసినా కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ఉండబోతుంది అంటారా? అయితే ఈశ్వరికి టీడీపీతో కలిపి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈశ్వరికి తనకి కొంచెం మంచి అవకాశం, తన కీరోల్ పోషించే అవకాశం ఉంది. ఎవరికి? పవన్ కళ్యాణ్. అది 100% జరుగుతుంది. సార్ ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు? అంటే ఈ ఎలక్షన్లో ఆయన ఇప్పుడు పొత్తులో భాగంగా పోటీ చేస్తే గెలుస్తారంటారా? మరి కొంతవరకు గ్యారంటీగా గెలుస్తాడండి. అంటే తను ఇంతవరకు తన స్థానాల్లోనే ఓడిపోయాడు. ఈసారికి మామూలుగా తను ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం మాత్రం 100% జరుగుతుంది. సో జగన్ గారు నిజంగా ప్రతిపక్షానికి పడిపోయే ఛాన్స్ ఉందని మీరు అంటారు? అవునండి, జాతక రీత్యా. సార్ ఇప్పుడు చాలా మంది గెలవడం కోసం చండీ యాగం, రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు చేశారు కూడా. సో అయినప్పటికీ కూడా ఓడిపోయారు. అదే ఇప్పుడు జగన్ గారు చేస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటారా? లేకపోతే ఇది కర్మ సిద్ధాంతాన్ని బట్టి అనుసరించి ఉంటుంది అంటారా? ఎలా అంటారు? కర్మ సిద్ధాంతం వాస్తవం. అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఓకే. మనం ఇక్కడ ఎన్ని యాగాలు చేసినా దాంతోపాటు మనకు గుడ్ టైం కావాలి, పాజిటివ్ ఎనర్జీ కావాలి. అంటే దైవానుగ్రహం అనేది, అంటే అది కూడా దైవానుగ్రహం కోసమే కదా. అంటే అందులో కూడా చేసే ఒక విధి విధానాలు అనేది ముఖ్యం అన్నమాట. ఇందులో వాస్తవంగా ఇద్దరి జాతక రీత్యా మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు మహర్జాతకులని చెప్పడానికి ఏం లేదు. కానీ ఇక్కడ ఇద్దరు పార్టీ కలిసి రావడం ఒకటి, రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచన పరిగణలోకి తీసుకొని చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కొంత మెజార్టీతో తను గెలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి అవకాశం అవుతారు. సో మొత్తానికి మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మీ మాటల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదా, ఎలక్షన్ వేడైతే మొదలైంది. బట్ ఎవరో రిజల్ట్ అనేది కూడా మన గురువు గారు ముందే చెప్పేశారు. సో రిజల్ట్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.